హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీఎం సెట్లో బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి ఒక పెద్ద అప్డేట్ రావడం జరిగింది. సో అప్డేట్ ఏంటంటే బీఎస్సీ నర్సింగ్కి ఎవరైతే రీసెంట్గా లేట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సో వాళ్ళకి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారనమాట. సో రీసెంట్గా బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసిన తర్వాత సో ఎవరైతే కట్ ఆఫ్ లోపు ర్యాంక్ వచ్చి కూడా అప్లై చేసుకోలేదో సో వాళ్ళకి సంబంధించి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ స్టార్ట్ చేశారనమాట. సో దానికి సంబంధించి లిస్ట్ అనమాట ఇది. సో ఈ లిస్ట్ రిలీజ్ చేయడం వల్ల బీఎస్సీ నర్సింగ్ సెకండ్ ఫేజ్కి సంబంధించి ఎప్పుడు ఉండొచ్చు అనే ఒక విషయంపై క్లారిటీ రావడం జరిగిందనమాట. అలానే ఈ లిస్ట్లో ఫస్ట్ ఫేజ్ టైంలో ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్కి సంబంధించి నేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. అలానే వీళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అయితే కారనమాట. ఎందుకంటే సో ఇది ఓన్లీ ఎవరైతే లేట్గా అప్లై చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి మాత్రమే అనమాట. సో మెరిట్ ఆర్డర్లో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదని చెప్పేసి ప్రీవియస్గా ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ వాళ్ళ నేమ్స్ మధ్యలోనే ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళ నేమ్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో ప్రీవియస్గా ఫస్ట్ ఫేజ్లో టోటల్గా 9,481 సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళ మధ్యలోనే కొత్తగా సెలెక్ట్ అయిన నేమ్స్ కూడా యాడ్ చేయడం వల్ల టోటల్ మనకి 9,853 అయిందనమాట. అంటే బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి లేట్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఓన్లీ 372 మెంబర్స్ మాత్రమే ఎలిజిబుల్ అయ్యారు. సో ఇప్పుడు వాళ్ళకి సంబంధించి లిస్ట్ అనమాట. సో వీళ్ళకి సంబంధించి మళ్ళీ ఇంకో 1 వీక్ లోపు సో ఫైనల్ మెరిట్ రిలీజ్ చేస్తారనమాట. అది రిలీజ్ చేసిన తర్వాత ఇంకో 1 వీక్ లోపు మళ్ళీ సో వాళ్ళకి వెబ్ ఆప్షన్ స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళకి వెబ్ ఆప్షన్ కండక్ట్ చేసి తర్వాత సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసి సో సీట్ వచ్చిన వాళ్ళకి కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేసిన తర్వాత మనకి సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేస్తారనమాట. ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి మనకి ఇంకా ఈజీ ఒక 14 డేస్ టైం పడవచ్చు అనమాట. కాబట్టి సో మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి సెకండ్ ఫేజ్ అనేది మనకి నవంబర్ ఎండింగ్ తర్వాత మనకి డిసెంబర్ స్టార్టింగ్లో ఉండొచ్చు. సో సెకండ్ ఫేజ్ ఎవరికి ఉంటుందంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళకి అలానే లేట్గా అప్లై చేసుకుని ఇప్పుడు సీట్ వచ్చిన వాళ్ళకి కలిపి సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేస్తారనమాట. లేట్గా అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఫస్ట్ ఫేజ్ కిందకి వస్తారు కాబట్టి సో మనకి బీఎస్సీ నర్సింగ్ ఇంకా సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేయడం లేదు. కాబట్టి లేట్గా అప్లై చేసుకున్న వాళ్ళకి కంప్లీట్ చేసిన తర్వాత మనకి నవంబర్ ఎండింగ్ తర్వాత అంటే డిసెంబర్ స్టార్టింగ్లో మనకి సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేయొచ్చు. సో సెకండ్ ఫేజ్లో మనకి మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ అయితే ఉండదన్నమాట. ఓన్లీ సో ఫస్ట్ ఫేజ్ సీట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే వెబ్ ఆప్షన్ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఏపీఎం సెట్లో బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి సో లేట్గా అప్లై చేసిన వాళ్ళకి సంబంధించి అలాంటి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి అప్డేట్ అనమాట. సో దీనికి సంబంధించి మీకు డౌట్స్ ఉండే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.